అందరికీ నమస్కారం అండి. నా పేరు అయ్యప్ప. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నిన్న ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే, వీడియోలో నడి రోడ్డు మీద, అది కూడా షాపులన్నీ ఓపెన్‌లో ఉన్నాయి, జనాలున్నారు, అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆయన ఉన్నా గానీ, ఒక టీడీపీ నాయకుడు, ఒక వైసీపీ నాయకుడిని కత్తితో విపరీతంగా పొడుస్తున్నాడనమాట. చిన్న కత్తే, బట్ విపరీతంగా పొడుస్తున్నాడు. అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు, జనాలున్నారు, ఎవరిని ఆపట్లేదు. అటుపక్క వైసీపీ అతను కాపాడడానికి ఎవరు ట్రై చేయలేదు, ఇటుపక్క టీడీపీ అతను ఆపడానికి కూడా ఎవరు ట్రై చేయలేదన్నమాట. మేబీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదే వైసీపీ నాయకుడు ఈ టీడీపీ నాయకుడిని బాగా టార్చర్ చేయడమో, లేకపోతే కేసులు పెట్టి తీసుకొచ్చడమో ఏదో చేసి ఉండాలి. అందుకని ఈ టీడీపీ నాయకుడు కూడా వైసీపీ నాయకుడిని ఇప్పుడు కత్తితో పొడవడం అలా చేస్తాడనమాట. బట్ దీనివల్ల మన రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి అంటే చాలా నష్టం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్స్లో పాటుగా ఏదైనా ఒక పెద్ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని అదే వీడియోకి తీసుకొచ్చారనుకోండి. సో ఆ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి పక్కకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారనుకున్నాము. సో అంటే వాడు ఒక 5 years 10 years మీరు గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో మీరు వచ్చి ఇక్కడ వీడియోలో ఒక ప్లాంట్ పెట్టండి, ఫార్మాసిటికల్ ప్లాంట్ పెట్టండి, అలాగే లోకల్లో ఉన్న వాళ్ళకి 50% మినిమం జాబ్స్ ఇవ్వండి అని చెప్పి ఆ రకంగా ఏదో ఎంఓఎం చేయించుకొని స్టేట్ గవర్నమెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ తీసుకొస్తుంది. అయితే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కూడా ఏదో సింపుల్గా వచ్చేసి నాకు ల్యాండ్ ఇస్తున్నారు, ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఒక 500 crores ఇన్వెస్ట్ చేస్తాను, వాడు సింపుల్గా వచ్చి ఇన్వెస్ట్ చేయడం అనమాట. వాడు కూడా అంతా బ్యాక్గ్రౌండ్ చెకప్ అంతా చేసుకుంటాడు. సో ఏ రకంగా అక్కడ నిజంగా సైట్ ఎలా ఉంది, దానికి కావాల్సిన రీసోర్సెస్, వాటర్ అయ్యుండొచ్చు, ఎలక్ట్రిసిటీ అయ్యుండొచ్చు, మ్యాన్ పవర్ అయ్యుండొచ్చు, ఇవన్నీ ఎలా అక్కడ సమకూర్చుకోవాలి. ఇది కాకుండా ఇంకొక అనాలిసిస్ వాడు ఏం చేసుకుంటాడంటే, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందనేది కూడా చూసుకుంటాడు. పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఓకే ఇప్పుడు ఈ పార్టీ ఉంది, నేను 500 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, మంచిగాను. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ టర్మ్లో ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీతో నాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఆ పార్టీ నాయకులు నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారా అని అనుకున్నప్పుడు ఆ అనాలిసిస్ కూడా చేసుకుంటాడు అనమాట. సో అలాగే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి అటాక్ ఏదైతే ఉందో, వైసీపీ నాయకుడి మీద టీడీపీ నాయకుడు అటాక్ చేసేది, ఈ వీడియో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ప్రకారంలో కూడా చూస్తాడు అనమాట. సో వాడు ఒక టీంని పంపిస్తాడు, అక్కడికి వెళ్ళి కొంచెం అనాలిసిస్ చేసారంటే మన కంపెనీకి బెనిఫిషియా కాదా అన్నట్టు వాడు చూసుకుంటాడు. వన్స్ వాడికి వీడియో తెలిసి ఇలా నడి రోడ్డు మీద నడుకుంటారు సార్, ఒక పార్టీ వస్తే ఇంకో పార్టీ వాళ్ళని బతకనివ్వరు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు వస్తే వాళ్ళు వీళ్ళని బతకనివ్వరు అనేటటువంటి ఆ మెంటాలిటీ తెలిస్తే కనుక ఏ కంపెనీ వచ్చి కూడా మన ఆంధ్రాలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా మంది యువతకి ఉద్యోగాలు లేకుండా పోతారన్నమాట. మళ్ళీ మనం పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా పరిగెత్తాల్సి ఉంటుంది. మీకు గుర్తుంటే 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టోలో ఒక మాట పెట్టారు. అదేంటి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆయన అయితే పెట్టారన్నమాట. అది గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అని ఆయన క్లియర్గా మెన్షన్ చేయలేదు కానీ, బట్ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని అయితే ఆయన బాగా మెన్షన్ చేశారు. ప్లస్ దాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్లారనమాట. బాబు వస్తేనే జాబ్ వస్తుంది అన్నట్టు. సో ఆయన 2014 నుంచి 2019 వరకు రూలింగ్ చేశారు. ఆయన అనుకున్న హామీని నెరవేర్చలేదు. అందుకని ప్రజలు ఏం చేశారంటే వాళ్ళని దించేసి 23 సీట్లకే పరిమితం చేశారు. ఇటుపక్క వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు. వైసీపీకి ఎంత సీట్లు ఇచ్చారంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో బాగానే ఉంది. అలాగే అందులో ముఖ్యమైనది ఏంటి అంటే ప్రతి January 1st ఆయన జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో దాని మీద కూడా యువత బాగా ఆకర్షితులయ్యి వైసీపీకి దంపకొద్దిగా ఓట్లయితే గుద్దారు. సో ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో వైసీపీ కూడా ఫెయిల్ అయింది. అందుకని యువత కూడా బాగా నిరుత్సాహపడ్డారు వైసీపీ గవర్నమెంట్లో. దాని తర్వాత ఇప్పుడు మొన్న కూటమి కూడా చాలా క్లియర్గా చెప్పింది, మేము అభివృద్ధికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాము, కేవలం సంక్షేమ పథకాలే చేసి వదులుకోము అని. సో అదే ఆశతోనే ఈసారి మొత్తం 2014 ఎలక్షన్లో విద్యార్థులు అయి ఉండొచ్చు, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, చాలామంది కొన్ని లక్షల మంది మాత్రం టీడీపీకే ఓటేశారు. కేవలం ఇంతగా అంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుంది అన్న ఉద్దేశంలో. బట్ అసలు ఎలక్షన్స్ జరిగి ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 2-3 days కూడా అవ్వలేదు. బట్ ఈలోపు ఇలా హత్యారాజకీయాలు అయి ఉండొచ్చు, కక్ష సాధింపు పనులు అయి ఉండొచ్చు, ఇలాంటివి చేస్తే రేపు పొద్దున ఈ ఎఫెక్ట్ అంతా కూడాను స్టేట్ గవర్నమెంట్కి, స్టేట్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎవడైనా కానీ నాకు నార్మల్గా కొంచెం పీస్ఫుల్గా ఉన్న ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఇండస్ట్రీ పెట్టుకుందాం అనుకుంటాడు కానీ, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ కొన్ని గొడవలుగా ఉంటుంది, నరుక్కుంటారు, లేకపోతే బెదిరింపులు ఉంటాయి, లేకపోతే కమిషన్ ఎక్కువ తీసుకుంటారు అన్న ఏరియాకు ఆ స్టేట్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్లు అయితే పెట్టుకోరు కదా. సో కాబట్టి పార్టీ యొక్క మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, వాళ్ళు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఇక నుంచి గొడవలు ఏమీ జరగకూడదు, గొడవలు జరిగితే ఏ పార్టీ నాయకులైనా కానీ చూడము, వాళ్ళ మీద FIR ఫైల్ చేస్తామని చెప్పి కొంచెం వాళ్ళని కనుక భయపెడితే ఈ గొడవలు కానీ, ఈ కక్ష సాధింపు చర్యలు కానీ కొద్ది గొప్ప తగ్గుతాయి అనమాట. సో మేబీ కొంతమంది అయితే అయ్యుండొచ్చు, ఏమని వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళంతకంటే ఎక్కువ చేశారు కదా, అందుకని వీళ్ళు కక్ష సాధించుకుంటున్నారు అని. కక్ష సాధించుకోవాలంటే కేవలం ఏదో రోడ్డు మీద పడి నరుక్కోవడమో, చంపుకోవడం అంత దూరం వెళ్ళక్కర్ల. కావాలంటే కనుక వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద దెబ్బ కొట్టచ్చు, లేదంటే వాళ్ళని అయితే కొంచెము లీగల్గా అయినా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమన్నా మీ మీద నిజంగానే చేసుంటే, ఇంజనీరింగ్ పాస్ అయ్యి కానీ, డిగ్రీ పాస్ అయ్యి కానీ వాళ్ళు చాలా అంటే చాలా ఆశలతో ఎదురు చూస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ని మాత్రం. సో కాబట్టి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తే బెటర్ ఉంటుంది. అంతేగాని ఏ కక్ష సాధింపులు అంటే కనుక మళ్ళీ సేమ్ 2014 నుంచి 2019 బాబు పాలన నచ్చగా 2019లో ఆయనకి 23 సీట్లు ఇచ్చారు. అలాగే 2019 నుంచి 2023 జగన్ పాలన నచ్చగా ఆయన ఇంకా తక్కువ సీట్లు ఇచ్చి 11 చేశారు. ఇప్పుడు కనుక పాలన నచ్చకపోతే ఇంకా టీడీపీ పార్టీ అనేది కూడా ఉండకపోవచ్చేమో 2029 తర్వాత. సో కాబట్టి దయచేసి యువత గురించి అయితే ఆలోచించండి. థ్యాంక్ యూ.